క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠన ధ్యానాంశానికి స్వాగతం. క్రీస్తునందు ప్రియ బిడ్డలారా, ఈనాటి సువిశేషమును మనం ధ్యానించుకున్నట్లయితే క్రీస్తు భగవంతుడు తన తండ్రితో ఉన్న బాంధవ్యము గురించి మనకు బోధిస్తూ ఉన్నారు. తన తండ్రితో బాంధవ్యం ఎంత గొప్పదో మనకు వివరిస్తూ, అదేవిధంగా ఆ క్రీస్తు భగవంతుడు తన శిలువ మరణము ద్వారా మనకు తండ్రికి శాశ్వతమైన బాంధవ్యమును ఏర్పాటు చేశారు. ఈ శాశ్వతమైన బాంధవ్యము ద్వారా భగవంతుడు అంటూ ఉన్నారు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును అని క్రీస్తు భగవంతుడు మనకు బోధిస్తూ ఉన్నారు. తండ్రిని ఏమి అడిగినను ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఎప్పుడు? మనము నీతికరమైన జీవితాన్ని జీవించి పాపానికి దూరంగా జీవించినప్పుడు. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, దుష్టులు కొనసాగరు, నీతిమంతులు భక్తి విశ్వాసముల ద్వారా జీవిస్తారని హబక్కూకు ప్రవక్త ఏ విధంగా అయితే మనకు బోధిస్తూ ఉన్నారో, మనము నీతికరమైన జీవితాన్ని జీవించినప్పుడే మనము తండ్రిని ఏమి అడిగినను ఆయన మనకు అనుగ్రహిస్తాడు అని భగవంతుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. మనం ఆది కాండంలో చూసినట్లయితే ఆదాము ఏవమ్మలను భగవంతుడు సృష్టించినప్పుడు ఆదాము ఏవమ్మలకు ఇచ్చిన గొప్ప వరము తండ్రితో మాట్లాడడం, తండ్రిని చూడడం, తండ్రితో సంభాషించడం. ఎలాంటి విచారము లేదు, ఆనందముతోనూ సంతోషముతోనూ జీవించారు. ఎప్పుడైతే సైతాను మాటలకు వాళ్ళు బానిసలయ్యారో, సైతాను మాటలు విని పాపము మూటగట్టుకున్నారో, అప్పుడే దివ్య దృష్టిని కోల్పోయారు. భగవంతుని చూడలేకపోయారు, భగవంతునితో నడవలేకపోయారు, భగవంతునితో మాట్లాడారు. కానీ వాళ్లకు భగవంతునికి మధ్య చాలా దూరం పెరిగింది పాపము ద్వారా. కాబట్టి మనము కూడా మన యొక్క పాపపు ఆలోచనల ద్వారా, పాపపు జీవితం ద్వారా మనము కూడా మనలో ఉన్న ఆ భగవంతునికి మనకున్న బాంధవ్యము రోజు రోజుకి సన్నగిల్లిపోతూ ఉంటుంది. అది మనం నిలబెట్టుకోవాలి. నీతికరమైన జీవితాన్ని జీవించడం ద్వారా భగవంతునిలో ఇంకా ఎదగాలి, భగవంతునిలో ఇంకా నేను ఎదుగుతూ ఆ భగవంతుని ప్రేమను నేను ఇంకా అనుభవించాలన్న ఆలోచనతో జీవించాలి. కానీ పాపము ద్వారా మనము దేవునికి దూరమై జీవించకూడదు. దావీదు మహారాజును కూడా మనం చూసినట్లయితే ఎప్పుడైతే పాపము మూటగట్టుకున్నాడో వెంటనే ఆ యెరూషలేము దేవాలయంకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, నాయనా నీ యొక్క సాన్నిధ్యం నుంచి నన్ను గెంటివేయకు, నీ పరిశుద్ధాత్మను నా నుంచి తీసివేయొద్దు, నేను పాపము చేశాను, నా పాపము మన్నించి నీతో బాంధవ్యము బలపరుచుకునేలా నన్ను ఆశీర్వదించు అని దావీదు మహారాజు లాంటి ప్రార్థన మనం కూడా కలిగి జీవించాలి. కాబట్టి క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పాపపు జీవితాన్ని విడనాడి, పాపపు ఆలోచనలు విడనాడి మనలో ఆ భగవంతునితో బాంధవ్యము బలపరుచుకునే విధంగా జీవిస్తూ, ఎప్పుడైతే మనము ఆ తండ్రితో బాంధవ్యాన్ని బలపరుచుకొని ఏమి అడిగినా ఆయన అనుగ్రహిస్తాడు. మనలో ఈ సుగుణాలు ఉన్నప్పుడే, సఖ్యత, ఓర్పు, సహనము, ప్రేమ మనలో ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. అసూయ, ద్వేషము, ఈర్ష్య ఉన్న నాళ్ళు మనం ఏమి అడిగినను ఆ భగవంతునికి మన ప్రార్థన చేరదు. ఇవన్నిటికీ అతీతంగా జీవించినప్పుడే మన ప్రార్థన కానీ మన యొక్క విన్నపాలకు అన్నీ కూడా భగవంతుని యొక్క దివ్య పాదాల చెంత చేరుతాయి. ఆయన మనకు మన విన్నపాలు ఆయన ఆశీర్వదిస్తారు. మనం ఏమి అడిగినను ఆయన మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తారని గొప్ప నమ్మకాన్ని ఈనాటి సువిశేషం ద్వారా భగవంతుడు మనకు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ సమయంలో మనలో ఉన్న పాపపు ఆలోచనలు, పాపపు మనస్తత్వము తీసివేసి నిస్వార్థముతో జీవించే మనస్తత్వాన్ని, నీతికరమైన జీవితాన్ని జీవించే మనస్తత్వాన్ని అలవర్చుకునే విధంగా ఆ భగవంతుడు మనల్ని ఆశీర్వదించాలని ఈ యొక్క పరిశుద్ధ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.